తిరుపతి జిల్లా కోటపోలూరులో జరిగిన రచ్చబండలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరు తొలగించి గ్రామ్జీ పేరుతో మోదీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని మండిపడ్డారు. ఇది పేదల పొట్టకొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపేలా ఉందని, దీనివల్ల రాష్ట్రంపై 5,000 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. 12 గంటల పని వేళలను వ్యతిరేకిస్తూ పాత ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. మీకు మేడం అమ్మ మాట్లాడతల్లి చెప్పురా. మాకు కరువు పని లేదు మేడం. మా ఊర్లో మనార్పోలూరు కరువు పని అనేది పెట్టలేదు మేడం. మాకు ఎన్ని రోజులైందమ్మా కరువు పని పెట్టి? మాకు అసలు లేదు మేడం. మాకు పెట్టలేదు. ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు మేడం. మా కరువు పని అనేది లేదు మేడం. ఆ రోడ్లు చెంగలం దారి మీద పోయేదానికి కాలువలో నీళ్లు ఈ వేస్ట్ నీళ్ళన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి మేడం. మేము గుడికి పోయేదానికే లేదు మేడం. కాలువలు లేవు. మనుషులు బూడ్చేదానికి కూడా ఒకరి మీద ఒకరు బూడవాల్సిందే మేడం. మాకేదీ లేదు మేడం. శ్మశానం అవన్నీ లేదు మేడం. కరువు పని అనేదే పెట్టలేదు మేడం. మాకు కరువు పని అనేది అసలు లేనే లేదు మేడం. మేము ఎట్ట బతకాలి మేడం? కరువు పని అనేదే లేదు మాకు. లేదు మేడం, లేదు. మున్సిపాలిటీ అని చెప్పి మా కరువు పని అనేది పెట్టలేదు మేడం. మున్సిపాలిటీ మీ కరువు పని లేదు అని చెప్పి పెట్టలేదు మేడం. మున్సిపాలిటీ కింద వస్తుందా మీది? ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? చెప్పనా మేడం? పింఛన్లు 50 సంవత్సరాలకు వేస్తామన్నారు. ఒక్కరు కూడా పింఛన్లు ఎవరికి పింఛన్లు ఇచ్చేది లేదు మేడం. ఈ మైకు పింఛన్లే లేదు మేడం. పింఛన్ రాయటమే 60 సంవత్సరాలకు రాయలే. మీరు అడిగారా? అప్లికేషన్ పెట్టుకున్నారా? ఎన్నిసార్లు పెట్టుకున్నారు? ఎప్పుడు పెట్టుకున్నారు? 4 సార్లు పెట్టుకున్నారా? అంటే మీకు ఎప్పటి నుంచి పెన్షన్ రావట్లేదు? ఎప్పుడు రావడం రాయనేలే. అసలు 60 సంవత్సరాలు అవుతుంటే రాయనేలే. మీ వయసు ఎంత? 60. పెద్దయా? 67. పెన్షన్ రావట్లేదు. అర్జీ పెట్టుకున్నారా? ఎన్నిసార్లు పెట్టుకున్నారు? 3 మాటలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో పెట్టుకున్నారా? గత ప్రభుత్వంలో కూడా పెట్టుకున్నారా? పెట్టినా. ఎప్పుడు పెట్టుకున్నారు? జగన్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పెట్టినా. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారా? మళ్ళీ ఇప్పుడు పెడితే వాళ్ళు అది వదలలేదంట. ఏమైందంట? అది వదలలేదంట. ఆన్లైన్ లో వదలలేదంట. ఆన్లైన్ రావాలంట. అది వదిలితే చేస్తానంటున్నారు. సో అప్పుడు ఆ కోసము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరపున పోరాటం చేయటానికి వీలవుతుంది. మరొక్కసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ తిక్కు చూడాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే తప్ప, మీరు బలపరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కానీ మీ తరఫున పోరాటం చేయడానికి కానీ వీలుండదు. మరొక్కసారి మీ అందరినీ అధ్యస్థిస్తున్నాం. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీ తరఫున చేస్తున్న ఈ పోరాటం, ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా చేయి కలపండి. ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉండి మీ తరపున పోరాటం చేస్తుందని మరొక్కసారి మాటిస్తున్నాం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చారు. మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి మరొక్కసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తోంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.